హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసము మా పద్ధతిలో ఎలా చేసుకుంటామో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసము 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పిండి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పొడిపిండిని వేసుకొని కలుపుకున్న పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న ఉండ్రాలలాగా చేసుకోవాలి. అప్పటికప్పుడు ఇలా ఉండ్రాల్లాగా చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు రోజు కూడా చేసుకోవచ్చండి. ఇలా ఉండ్రాలే కాకుండా ఉండ్రాలు చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని తాలికల్లాగా కూడా ఇలా చేసుకుంటాము. ఇలా ఉండ్రాలను చేసేటప్పుడు కంపల్సరీ పొడిపిండి వేసుకోవాలండి. అలా అయితేనే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా మొత్తం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక 2.5 గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ బాగా మరిగాక ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండ్రాలు చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా ఉండ్రాలు ఉడికిన తర్వాత ఇందులోకి మనకు స్వీట్కి తగ్గట్టుగా బెల్లంని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చిక్కని పేస్ట్ లాగా చేసుకొని ఉడుకుతున్న పాయసంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పాయసం అనేది చిక్కగా చాలా బాగుంటుంది. తర్వాత కాచి చల్లార్చిన పాలు 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలా అయితేనే అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నెయ్యితో సహా ఉడుకుతున్న పాయసంలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే సింపుల్గా చేసుకునే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాల పాయసము రెడీ అయ్యిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.